ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ పేరు కాదు, నిజామాబాద్లో ఒక బ్రాండ్. ప్రశంసలకు పొంగిపోని మనస్తత్వం, దేనికి తలవగ్గని వ్యక్తిత్వం, ప్రజల కోసం పరితపించే మనస్తత్వం, కాషాయ జెండా కోసం కష్టపడే విరోచిత దర్పం. సింపుల్గా చెప్పాలంటే ఇందూరు ప్రజల పాలిట దైవం ధర్మపురి అరవింద్. మాటల తూటాలే కాదు, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయటంలో ఆయనది ఒక విశిష్ట శైలి. ప్లాట్ఫామ్ ఏదైనా, పర్సన్ ఎవరైనా తటాపటాయించకుండా బుల్లెట్ లాంటి పదునైన మాటలు సంధించడంలో తనకు తానే సాటి. ఆయన ఒక విమర్శ చేశారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉండి తీరుతుంది. సమస్యపై ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన తత్వం. అంతేకాదు, ఆయన నమ్ముకున్న వారికి భరోసా ఇవ్వటంలో ఆయనకు మించిన నాయకుడు ఎవ్వరూ ఉండరు. ఒక వ్యక్తికి కష్టం వచ్చిందంటే నేరుగా వారి ఇంటికి వెళ్ళి నేనున్నా అని ధైర్యం చెప్పే గొప్ప మనస్తత్వం. ఇలా అనేక యువ నాయక లక్షణాలే 2019 ఎంపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. ఎన్నికల్లో మాట ఎవరైనా ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చిన వారికే ఒక రేంజ్ ఉంటుందని నిరూపించిన కటౌట్ ఆయన. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే మాస్ రాజకీయ నేత ఆయన. ఇంతటి ప్రజాదరణ ఉన్న ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ధర్మపురి అరవింద్ 1976 ఆగస్టు 25న జన్మించాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ ఇద్దరి కొడుకులలో అరవింద్ చిన్నవాడు. ధర్మపురి అరవింద్ ప్రియాంక దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుండే రాజకీయాలను దగ్గరగా చూసిన అరవింద్కు ప్రజల సమస్యల పట్ల తొందరగానే అవగాహన పెరిగింది. ఒకవైపు చదువు, మరోవైపు క్రికెట్ ఆటలో రాణిస్తూ రంజీ ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. మరోవైపు రాజకీయ అంశాలపై నిరంతరం అవగాహన పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యల పట్ల తన వంతుగా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాడు. 2013లో 12 ఏళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలను రక్షించడానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా యాక్టివ్గా మారారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నేతగా మారారు. దానికి కారణం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్ది మందిలో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒకరు కావటం. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన అరవింద్ అపోజిషన్లో ముఖ్యమంత్రి కూతురు నిల్చున్నా, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ధర్మపురి అరవింద్ నమ్మకం ముందు నిలవలేకపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించి ఘన విజయం సాధించారు అరవింద్. ఈ విజయంతో అరవింద్ సత్తా ఏమిటో తెలంగాణ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటి నుండి తనదైన శైలిలో దూసుకెళ్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్ గా మారారు ధర్మపురి అరవింద్. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డుపై హామీపై పెద్ద చర్చ జరిగింది. పసుపు బోర్డు రాదన్నారు, ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదని అన్నారు. సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు విడవలేదు. తన కృషి ఏమాత్రం వదల్లేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలనని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడప తిప్పడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు, జాతీయ స్థాయిలో కూడా తన పరపతి పెంచుకున్నారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన అసమానమైన నాయకుడు అరవింద్. ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు, పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనను విమర్శించారో వారందరి నోళ్లు మూగపోయేలా చేశారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకెళ్లేలా చేశారు. దీంతో మళ్లీ అదే నిజామాబాద్ నుండి ఎంతమంది ఉద్దండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండోసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇక మరోవైపు రాజకీయపరమైన కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా రియల్ హీరోగా మారాడు ధర్మపురి అరవింద్.
రైతు పక్షపాతిగా ఉండటం, వారి హక్కుల కోసం పోరాడటం, పేదలు మరియు బలహీనులను ఆదుకోవటం, ఇవే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న పిల్లలకు ప్రాణదాతగా మారి వారి పాలిట దేవుడయ్యాడు. ధర్మపురి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవలను అందిస్తున్న అరవింద్ ఈ దేశంలోని ప్రతి బిడ్డకు విద్య ప్రాథమిక హక్కు అని మరియు వారి పేద పరిస్థితుల కారణంగా ఏ బిడ్డ ఆరోగ్యం లేదా విద్యను తిరస్కరించకూడదని విశ్వసిస్తూ నిజామాబాద్లోని 350 ప్రభుత్వ పాఠశాలలకు సాధికారిత కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బయట ప్రపంచానికి తెలియకుండా ఆయన ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు అనేకం ఉంటాయి. అందుకే ధర్మపురి అరవింద్ అంటే నిజామాబాద్ ప్రజలకు అంత ప్రేమ. ఇలాంటి మంచి మనసున్న గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మపురి అరవింద్ గారికి సిగ్నేచర్ స్టూడియోస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ పేరు కాదు, నిజామాబాద్లో ఒక బ్రాండ్. ప్రశంసలకు పొంగిపోని మనస్తత్వం, దేనికి తలవగ్గని వ్యక్తిత్వం, ప్రజల కోసం పరితపించే మనస్తత్వం, కాషాయ జెండా కోసం కష్టపడే విరోచిత దర్పం. సింపుల్గా చెప్పాలంటే ఇందూరు ప్రజల పాలిట దైవం ధర్మపురి అరవింద్. మాటల తూటాలే కాదు, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయటంలో ఆయనది ఒక విశిష్ట శైలి. ప్లాట్ఫామ్ ఏదైనా, పర్సన్ ఎవరైనా తటాపటాయించకుండా బుల్లెట్ లాంటి పదునైన మాటలు సంధించటంలో తనకు తానే సాటి. ఆయన ఒక విమర్శ చేశారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉండి తీరుతుంది. సమస్యపై ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన తత్వం. అంతేకాదు, ఆయన నమ్ముకున్న వారికి భరోసా ఇవ్వటంలో ఆయనకు మించిన నాయకుడు ఎవ్వరూ ఉండరు. ఒక వ్యక్తికి కష్టం వచ్చిందంటే నేరుగా వారి ఇంటికి వెళ్ళి నేనున్నా అని ధైర్యం చెప్పే గొప్ప మనస్తత్వం. ఇలా అనేక యువ నాయక లక్షణాలే 2019 ఎంపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. ఎన్నికల్లో మాట ఎవరైనా ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చిన వారికే ఒక రేంజ్ ఉంటుందని నిరూపించిన కటౌట్ ఆయన. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే మాస్ రాజకీయ నేత ఆయన. ఇంతటి ప్రజాదరణ ఉన్న ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ధర్మపురి అరవింద్ 1976 ఆగస్టు 25న జన్మించాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ ఇద్దరి కొడుకులలో అరవింద్ చిన్నవాడు. ధర్మపురి అరవింద్ ప్రియాంక దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుండే రాజకీయాలను దగ్గరగా చూసిన అరవింద్కు ప్రజల సమస్యల పట్ల తొందరగానే అవగాహన పెరిగింది. ఒకవైపు చదువు, మరోవైపు క్రికెట్ ఆటలో రాణిస్తూ రంజీ ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. మరోవైపు రాజకీయ అంశాలపై నిరంతరం అవగాహన పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యల పట్ల తన వంతుగా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాడు. 2013లో 12 ఏళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలను రక్షించడానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా యాక్టివ్గా మారారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నేతగా మారారు. దానికి కారణం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్ది మందిలో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒకరు కావటం. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన అరవింద్ అపోజిషన్లో ముఖ్యమంత్రి కూతురు నిల్చున్నా, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ధర్మపురి అరవింద్ నమ్మకం ముందు నిలవలేకపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించి ఘన విజయం సాధించారు అరవింద్. ఈ విజయంతో అరవింద్ సత్తా ఏమిటో తెలంగాణ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటి నుండి తనదైన శైలిలో దూసుకెళ్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్ గా మారారు ధర్మపురి అరవింద్. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డుపై హామీపై పెద్ద చర్చ జరిగింది. పసుపు బోర్డు రాదన్నారు, ఎప్పుడు తెస్తావని హేళన చేశారు. అరవింద్ వల్ల అది అయ్యే పని కాదని అన్నారు. సూటిపోటి మాటలతో వెక్కిరించారు. కానీ ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఏకమై నిందించినా ఎంపీ అరవింద్ తన పట్టు విడవలేదు. తన కృషి ఏమాత్రం వదల్లేదు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలనని దేశానికి చాటి చెప్పాడు. మాటిస్తే మడప తిప్పడని రుజువు చేసి చూపాడు. అంతేకాదు, జాతీయ స్థాయిలో కూడా తన పరపతి పెంచుకున్నారు. తన నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎంత ప్రాధాన్యమో తెలిపి ఒప్పించేలా చేసిన అసమానమైన నాయకుడు అరవింద్.
ఇక ఆ తర్వాత స్వయంగా ప్రధాని మోదీ ఇక్కడికి విచ్చేసి బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించి తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో ఎవరైతే తనను విమర్శించారో వారందరి నోళ్లు మూగపోయేలా చేశారు. ధర్మపురి అరవింద్ అంటే ఒక నమ్మకం అనే అభిప్రాయాన్ని ప్రజల్లో పాతుకెళ్లేలా చేశారు. దీంతో మళ్ళీ అదే నిజామాబాద్ నుండి ఎంతమంది ఉద్దండులు పోటీలో నిలిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ధర్మపురి అరవింద్కే బ్రహ్మరథం పట్టారు. ఇక రెండోసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గ ప్రజలకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇక మరోవైపు రాజకీయపరమైన కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా రియల్ హీరోగా మారాడు ధర్మపురి అరవింద్. రైతు పక్షపాతిగా ఉండటం, వారి హక్కుల కోసం పోరాడటం, పేదలు మరియు బలహీనులను ఆదుకోవటం, ఇవే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్న పిల్లలకు ప్రాణదాతగా మారి వారి పాలిట దేవుడయ్యాడు. ధర్మపురి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవలను అందిస్తున్న అరవింద్ ఈ దేశంలోని ప్రతి బిడ్డకు విద్య ప్రాథమిక హక్కు అని, మరియు వారి పేద పరిస్థితుల కారణంగా ఏ బిడ్డ ఆరోగ్యం లేదా విద్యను తిరస్కరించకూడదని విశ్వసిస్తూ నిజామాబాద్లోని 350 ప్రభుత్వ పాఠశాలలకు సాధికారిత కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బయట ప్రపంచానికి తెలియకుండా ఆయన ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు అనేకముంటాయి. అందుకే ధర్మపురి అరవింద్ అంటే నిజామాబాద్ ప్రజలకు అంత ప్రేమ. ఇలాంటి మంచి మనసున్న గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మపురి అరవింద్ గారికి సిగ్నేచర్ స్టూడియోస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.